రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్ సైజ్ టీవీ. ఈరోజు మనం ప్రధానమంత్రి మోడీ మాట్లాడింది విన్నాం. అంటే ఆతంకవాదానికి, నక్సలాజానికి ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే దృష్టితో చూసినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మేము ఈరోజు దేశం అభివృద్ధి పదంలో వెళ్తున్నది, మావోయిస్టులను మొత్తం అంతమించడానికి ఏదైతే కేంద్ర బలగాలు వారు ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో సఫలమవుతూనే వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఉక్కుపాదంతో వారిని నామం మాత్రం అంటే ఎక్కడ కూడా వాళ్ళ అచుకి లేకుండా చేసుకుంటామన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు 1974, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 1974 నుంచి వెళ్ళి నక్సలిజం వస్తూనే ఉన్నది. ఈరోజు వరకు అనేక రాష్ట్రాలు, అనేక పార్టీలు వచ్చాయి, అనేక ప్రధానమంత్రులు చూసాం, అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసాం. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం నక్సలిజాన్నే అంతమోదిస్తామనే అనేక విధాలను చూసాం. కానీ ఈరోజు మాత్రం అమిత్ షా, మోడీ ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇందులో భాగంగా వాస్తవానికి చూస్తే మాత్రం నక్సలైట్ల మీద చాలా పెద్ద ఎత్తున దెబ్బ తగిలినట్టే కలుగుతుంది. ఈ విషయంపై వామపక్ష పార్టీలకు సంబంధించిన మీ వైఖరి ఏమిటండి శంకర్ గారు? ఫోర్ సైడ్ టీవీలో పాల్గొంటున్నటువంటి చెరుకు సుధాకర్ అన్న గారికి, అట్లాగే వంశన్నకు, ఎమ్మెల్యే మదన్న గారికి అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ కగార్ ఆపరేషన్ అయిన మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దాన్ని పునరాలోచించాలని చెప్పినాం. శాంతి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గం ఉంటుందని చెప్పినాం. కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఏదైతే భారత ప్రభుత్వం హోమ్ మినిస్టర్ హోదాలో చేసేటువంటి ప్రకటన ఇది సరైనది కాదు అనేటువంటి విషయాన్ని భవ్య ప్రపంచానికి మొట్టమొదట స్పందించి చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ చర్చల్లో కూడా సుధాకర్ అన్న చాలా స్పష్టంగా, శాస్త్రీయంగా కొన్ని విషయాలు చాలా క్లారిటీగా చెప్పినారు. ఇప్పుడు మావోయిస్టుల పట్ల వారు తీసుకుంటున్నటువంటి, భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయాన్ని యావత్తు భారతదేశం తప్పు పడతా ఉన్నది. ఇవాళ పట్టి కాల్చి చంపేటువంటి ప్రక్రియ ఈ ప్రజాస్వామ్యంలో సరైనది కాదనేటువంటి విషయాన్ని చెప్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు మాట్లాడినటువంటి భారత ప్రధాని హోదాలో వారు మాట్లాడినటువంటి మాటలు చాలా హేయమైనటువంటి మాటలు. ఇప్పుడు మనం పార్లమెంటరీ ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యయుత రాజ్యాంగాన్ని ఎన్నుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టుల ఆవిర్భావం ఎందుకు జరిగింది, దాని మూలాలు, వాస్తవిక పరిస్థితులు ఆలోచన చేయకుండా ఆ మూలాలను వెతికి ఆ సమస్యల పరిష్కారం వైపు అడుగులేయాల్సినటువంటి భారత ప్రభుత్వం వాటిని విస్మరించి ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఎక్కడైతే ఈ పీపుల్స్ వార్ పార్టీ నక్సలిజం అట్లాగే ఇప్పుడు మావోయిజంగా ఏర్పడి దేశమంతటా వ్యాపించి ఉన్నది. దీన్ని అంతమొందించాలి, లెఫ్ట్ పార్టీలను ఖతం చేయాలి, ఎర్ర జెండా పార్టీలను దేశంలో కనబడకుండా చేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానమే తప్పు. మనం ఎంచుకున్నటువంటి భారత ప్రభుత్వంలో ప్రజాస్వామిక విలువలకు మరింత నైతిక విలువలు చేకూర్చేటువంటి పద్ధతిలో నిర్ణయాలు ఉండాలి తప్ప భారత పౌరులను పట్టుకొచ్చి కాల్చి చంపేటువంటి ప్రక్రియ సరైనది కాదని పదే పదే చెప్తూనే ఉన్నాం. అనేక చర్చల ద్వారా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తులు చేస్తా ఉన్నాం. అయినా వాళ్ళు ఆ విషయాన్ని ఆపకపోగా శాంతి చర్చలు అనేటువంటి ప్రక్రియ ముందుకు వచ్చిన కాడ నుంచి కూడా చర్చల వైపు అడుగులేమని మనం చెప్తే మొత్తము పారామిలిటరీ బలగాలను మోహరింపజేసి వాళ్ళను పద్మ వ్యూహంలో బంధించి పట్టుకొచ్చి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళను, ఏజ్ రీత్యా 70-75 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి చాలా ఘోరాతి ఘోరంగా చంపేటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు అలాగే చెరుకు సుధాకర్ అన్న చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం అభినందనీయం అయినప్పటికీ లొంగుబాట్లకు సమస్య పరిష్కారం కాదు. మొత్తానికి మూలాలను వెతికి సమస్య పరిష్కరించుకోవడం మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మన పౌరుల్ని మనం చంపుకోవడం వల్ల అందులో చాలా జీవితాలని త్యాగం చేసి చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, వారంతా కూడా ఈ ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళు.
వాళ్ళ వైపున ఆలోచన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ తండాలలో నేటికి కూడా మన ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడుక్కోవడానికి తండాలలో ఓట్లు తీసుకుంటా ఉన్నాం. కనీస మౌలిక సదుపాయాలు ఏర్పరచడం కూడా మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ రాజ్యాన్ని వెళ్తా ఉన్నాయి. అనేక తండాలు ఉన్నాయి. ఇవాళ మా ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే లక్షేట్పేట పక్కనే ఉన్నటువంటి తలమడుగు అనేటువంటి గ్రామం ఉంటది. మంచినీటి సౌకర్యం ఉండదు, విద్యుత్ సౌకర్యాలు ఉండవు. మరి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ ఆదివాసుల పట్ల మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో ఏనాడు కనబడరు. ఎన్నికల సందర్భంగా తప్పకుండా పోయి ఎన్నికలలో ఓట్లు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఓట్లు తీసుకున్నాక 5 ఏళ్ళు నువ్వు చేసేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు పెట్టినటువంటి అంశాల మీద దృష్టిని కేంద్రీకరించకుండా వీళ్ళను బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా లేకపోతే పట్టుకొచ్చి కాల్చి చంపడం ద్వారా ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కగార్ అనేటువంటి ఆపరేషన్ పేరిట ఆ మోహరింపులేంటో వాళ్ళ మీద ఆ దుర్మార్గమైనటువంటి చర్యలేందో ఇది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కనుకనే ఇప్పటికైనా మేము చెప్పగలిగింది భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు శాంతి చర్చల ద్వారానే సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. శాంతి చర్చలు జరపకుండా ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ ద్వారా సమస్య పరిష్కారం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పట్లేదు. ఆ వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఈ తెలంగాణ గడ్డ మీద అణిచివేతకు వ్యతిరేకంగానే పీపుల్స్ వార్ పార్టీ ఆవిర్భవించింది. మనకు అన్ని విషయాలు తెలుసు. ఆ ఛాయలు ఇంకా గ్రామాలలో ఉన్నాయి. ఆ గ్రామ ఛాయలలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులపై ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇటీవలనే గాదర్ల రవి చనిపోయాడు. ఆ వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి ఆలోచన చేయండి. అట్లాగే మల్లోజుల కోటేశ్వరరావు ఆయన చనిపోయినప్పుడు పెద్దపల్లి ప్రాంతంలో ఉసుక పోతే రాలేనంత జనం వచ్చినది. అసలు చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉన్నది? అసలు ఆ విషయాన్ని చెప్పకుండా అసలు చర్చలకు కూర్చుంటే కదా వాళ్ళ తప్ప నీ తప్ప తేలుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా వాటిని పక్కదారి పట్టించి ఈ రకమైనటువంటి ప్రక్రియ కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమంటే వాళ్ళ చర్చలు అనేటువంటిది ఒక భాగం. రాజ్యం తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. నీ చేతిలో ఉన్నటువంటి అంశాలను చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప ఈ రకమైనటువంటి దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. ఇప్పటికైనా లెఫ్ట్ పార్టీలో అందరం కలవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. మనందరం కలిసి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టి క్షేత్రస్థాయిలో ఉద్యమ రూపాలలో ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి. రైట్ సార్. ఇదే విషయంపై ఆవునూరి మధు